తమ్ముడు నమస్తే. నమస్తే బ్రో. ఏంది ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది, ఎలా ఉంది పరిపాలన? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది బ్రో. ఆ, ఎక్కువ అంత తక్కువగా లేదు, ఆ, చెప్పుకునే అంత ఎత్తుగా కూడా లేదు. ఓకే. పర్లేదు, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. నెక్స్ట్ వీక్ ఏదో సభ జరగబోతుంది. ఆ ఏంటి దాని మీద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పరిస్థితి ఏంటి? అయితే ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి. పిఠాపురంలోనే పెట్టాడు. ఉమ్, బహిరంగ సభ అయితే మరి గట్టిగానే ప్లాన్ చేశాడు. ఉమ్, ఈ సభకి అయితే మటుగా ఇంకా మాటలో కూడా చెప్పలేం. దీనికైతే మటుకు గట్టిగా జనసందోళం గట్టిగా వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. పిఠాపురంలో పెట్టడానికి కారణం ఏంది అంటే, పిఠాపురం ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరగలేదు అనేది ఒక వాదన ఉంది. నన్ను అడగని వాదన ఉంది. దాన్ని కవర్ చేయడానికి అక్కడ సభ పెట్టబోతున్నాడా లేకపోతే ఏంటి? ఈయన కోసం ఈ పరీక్ష ఇప్పుడు మన పిఠాపురంలోనే ఎంతమంది మనకు ఓట్లు వేశారన్నది లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరి కోసం కూడా ఎవరు ఏం సమస్యలు ఏమున్నాయి, ఏంటి, ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి తెలుసుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేద్దామని చెప్పి చూస్తున్నాడు. ఇదే సభ దీనికోసం ఏర్పాటు చేశాడు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆ, ఆ, దీనికోసం ఈ దగ్గరగా సీట్ అయితే మన నాగబాబు గారికి ఇచ్చారు కాబట్టి దీనికోసం కూడా మాట్లాడదాం అయితే మటుక సభ అయితే మటుకు పెట్టాడు. ఇదైతే మటుకు న్యాయం చేద్దాం అని చెప్పే పెట్టాడు సభ. ఓకే, మంచి ఓకే. సభ లేదంటే ఇప్పుడు వచ్చి ఎవరికి పెట్టలేదు సభ కూడా. పెద్ద సభ, చాలా బహిరంగ సభ, చాలా పెద్ద సభ పెట్టాడు అక్కడ. ఓకే. ప్రజలకు న్యాయం చేయడం గురించి పక్కన పెడితే, మరి ఏదైతే సీటు త్యాగం చేశాడో వర్మ గారు, మరి ఆయనకి ఎటువంటి న్యాయం జరిగిందంటావు అక్కడ? వర్మ గారు అంటే ఒకప్పుడు సపోర్ట్ అయితే మనకి జనసేనకి ఇచ్చారు. ఉమ్, సపోర్ట్ అయితే బాగానే ఇచ్చారు జనసేనకి అయితే. ఉమ్, కానీ ఎంత సపోర్ట్ ఇచ్చినా సరే ఇప్పుడు సొంత వాళ్ళు కాదనుకోని బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా అని చెప్పి వ్యతిరేకంగానే వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు ఏంది పరిస్థితి అసలు? వర్మ గారికి ఉట్టి చేతులైనా లేకపోతే ఏమైనా పదవి ఇస్తారా? కూటమి ప్రభుత్వంలో అన్యాయం చేస్తారా? సీటు త్యాగం చేసినందుకు ఆయనకి ఏం ఒరిగింది అసలు? వాళ్ళకి వస్తాయి కానీ ఆ, మాట్లాడుకోకూడదు అలాంటి. మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధ చెప్పుకుంటున్నట్టుగా ఉంది కదా. బాగా చెప్పుకున్నట్టయితే ఇంకా అందరూ బాధలు ఒకలాంటివే. ఉమ్, ఈ రోజులు ఎవరు బాగా చెప్పుకోరు. నేను చెప్పుకోను, మనోడు చెప్పుకోరు, లేదంటే మీరు చెప్పుకోరు బాధలు. ఉమ్, ఉమ్. కానీ ఎంత ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినా ఎంతైనా సరే ఇప్పుడు వర్మ గారికి ఏదోటి మన జనసేనలో కానీ టీడీపీలో కానీ ఏదోటి ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. ఓకే. ఏమి ఇస్తే బాగుంటది అనుకుంటున్నావు? పోనీ మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ అంత ఇప్పుడు నాగబాబు గారికి ఇస్తారు కాబట్టి అంత అయితే మటుకు అవకాశం ఉండదని. ఇప్పుడు నాగబాబు గారికి ఇవ్వాల్సినంత అవసరం ఏంది? ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చి ఇన్ని అవసరం. నాగబాబు గారు అంటే జనసేనకి అంత స్టార్టింగ్ లో నుంచే సపోర్ట్ అయితే బాగా చేశారు. నాగబాబు గారు సపోర్ట్ అయితే బాగా ఇచ్చారు. నాగబాబు గారు అయితే మటుకు మంచి సపోర్ట్ ఇచ్చారు జనసేనకి. మరి అలాంటి వ్యక్తి కాకుండా, ఇలాంటి వ్యక్తి సొంత వ్యక్తి కాకుండా బయట వ్యక్తికి ఈ రోజులు ఎలా ఉన్నాయి, సొంత వ్యక్తికి కాకుండా అంటే సొంత వ్యక్తికి ఇస్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం స్వార్థపరంగా ఆలోచిస్తున్నాడు అంటవా? స్వార్థపరంగా ఆలోచించలేదు. అతను ఏంటంటే మన రాజకీయాల్లో మన వాళ్ళే అందరూ ఉండాలని చెప్పి ఈ విధంగా ఆలోచించే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే నాకు తెలిసినంత వరకు అయితే మరి ఓకే, ఓకే. మన వాళ్ళే ఉండాలి మన రాజకీయాల్లో, అంటే తప్పుడుకి వెళ్ళకూడదు.